శివమహాపురాణం రుద్ర సంహితలో యుద్ధకాండలో 38 చాప్టర్. ఇక్కడ కాళికాదేవి శంఖచూడుతో చేస్తున్న ఆ మహాయుద్ధం యొక్క వర్ణన, అలాగే ఆకాశవాణి విని కాళీదేవి మళ్ళీ ఆ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఆ యుద్ధ వృత్తాంతాన్నంతా కూడా ఆయనకి చెప్పటం గురించి చెప్పబడింది. సనత్కుమార ఉవాచ సాచా గత్వా హి సంగ్రామం సింహనాదం చకారః దేవ్యాశ్చ తేన నాదేన మూర్ఛా మా పుష్చ దానవాః. సనత్ కుమారుల వారు వ్యాసుల వారికి చెప్తున్న ఈ వృత్తాంతంలో మళ్ళీ ఆ మహాదేవిని అంటే యుద్ధ స్థలంలో రాగానే కుమారస్వామి ఎప్పుడైతే స్పృహ కోల్పోయాడో తన్ని వెంటనే తీసుకెళ్ళి పరమేశ్వరుడి సన్నిధి దగ్గర పెట్టింది. ఆ పరమేశ్వరుడి సన్నిధి దగ్గరికి వెళ్ళంగానే మళ్ళీ పునర్శక్తి ముందు ఉన్న శక్తి కన్నా రెట్టింపుగా అయిపోయింది. యుద్ధం ఎలా చేయాలన్న ఆలోచనలోనే ఉన్నాడు. కానీ ఇక్కడ శివ యొక్క ఆజ్ఞ మేరకు కాళీ వచ్చి యుద్ధం చేస్తుంది. ఈ మహాదేవి యుద్ధ స్థలంలో రాగానే సింహనాదాన్ని చేస్తుంది. ఆ నాదంతోనే అంటే శబ్ద మాత్రం చేతే చాలామంది దానవులు స్పృహ కోల్పోయి పడిపోయారు. అక్కడ నాదం అన్నది ప్రధానము. మనకి కొన్ని క్రతువుల్లో ఎందుకు పూజ నిత్య పూజలో కూడా గంట వాయించమని చెప్తారు. పెళ్ళిళ్ళలో కూడా మంగళవాద్యాలు అన్నవి ప్రధానము. అంటే తెలిసి కానీ తెలియకుండా కానీ ఎక్కడన్నా సరే ఒక అధర్మపరమైన ఆలోచన కానీ ఒక నెగిటివిటీ అన్నది జనాల్లో ఎట్లా అయితే మాటల్లో సందర్భాల్లో అందరూ ఒకలాగా ఉండలేం కాబట్టి అవన్నీ కూడా ఆ జరిగే మంగళప్రదమైన కార్యక్రమాన్ని, అందుకే ఇది మంగళ వాయిద్యాలు అంటారు. శబ్దనాదాలు చాలా ప్రధానం. అందుకే ఉచ్చరించేటప్పుడు కూడా ఎందుకు ఆ స్వరాన్ని చూసుకోమంటారు. ఆ ఉచ్చరించేది కూడా త్రికరణ శుద్ధిగా చేయాలి. ఎందుకంటే ఆ భావన కొద్దీ అది నాకు ఔషధంలా పనిచేస్తుంది, ఒక కవచంలాగా ఉంటుంది. ఆ నాదం చేతే ఇంత భయానకంగా ఉండే దానవులు చాలా బలశాలులు, కానీ సింహనాదం వినినంతనే స్పృహ కోల్పోయి అంటే భరించలేని స్థితికి వెళ్ళిపోతారు. అట్టట్టహాసమా శివం చకార చ పునః పునః తదా పాపౌ చ మాధ్వీకం ననర్త రణమూర్ధిని. ఆ భగవతి ఒక్కసారి మళ్ళీ మళ్ళీ అట్టహాసాలు ఇక చేస్తానే ఉంది, వికట అట్టహాసం అన్నట్టుగా. ఇంత నాదం చేసుకుంటూ ఆ సింహగర్జనతో ఏదైతే అక్కడ మళ్ళీ మధుపానం చేసుకుంటుంది, యుద్ధభూమిలో నృత్యం చేస్తూ అవలీలగా ఆవిడక్కడ తాండవం చేసినట్టుగా నృత్యం చేసుకుంటూ యుద్ధభూమి మొత్తం సంచరిస్తుంది. ఉగ్రదస్ట్రాం చోగ్రదండా కోటవీ చాపపో మధు అన్యాశ్చ దేవ్యస్తత్రాజౌ ననృతుర్మూర్ధ సంపపుః. ఇలా ఈవిడ ఇలా సింహనాదం చేసుకుంటూ అలా నృత్యం చేస్తుంటే ఉగ్రదంష్ట, ఉగ్రదండ, కోటవి వీళ్ళు కూడా మధుపానాన చేస్తూ ఆవిడతో ఆ ముగ్గురు కూడా మధువులు సేవిస్తూ ఇతర దేవి గణములు కూడా అక్కడ చక్కగా నృత్యం చేస్తున్నారు. ఆ దేవి యుద్ధక్షేత్రంలో మధుపానము నృత్యం వీళ్ళు కూడా అలాగే కొనసాగిస్తున్నారు. మహాన్ కోలాహలో జాతో గణదేవదలే తథా జహృషుర్ బహుగర్జంతః సర్వే సురగణాదయః. ఆ సమయంలో గణములు ఇంకా దేవతలు ఆ దళాలన్నీ కూడా మహాకోలాహలంగా ఉన్నది. ఇంకా అందరు దేవతలు ఆ గణములను తీవ్రమైన గర్జనతో, ఇప్పుడు ఒకళ్ళు అరిస్తేనే కాస్త భయంకరంగా తీవ్రమైనట్టుగా అరిస్తేనే అది కాస్త ప్రకంపనాల రూపంలో వస్తుంది. అలాంటిది అందరూ అలాగే కోలాహలంగా ఇట్లా చేస్తూ ఉంటే అక్కడంతా కూడా తీవ్రమైన గర్జన వినిపిస్తుంది. ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళు ఆ ఉద్వేగానికి లోనైపోయినట్టుగా ఇలా వాళ్ళు మధుని పానం చేస్తున్నారు. ఆ నృత్యం చేసుకుంటూ ఆ యుద్ధ భూమిలో వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప కోలాహలం అంతా కూడా అక్కడంతా వ్యాపించిపోయింది. దృష్ట్వా కాళీం శంఖచూడః శీఘ్రమాజౌ సమాయయో దానవాశ్చ భయం ప్రాప్త రాజా తేభ్యో అభయం దధౌ. అప్పుడు శంఖచూడుడు కాళీదేవిని చూశాడు. త్వరగా ఆ యుద్ధ భూమికి వచ్చాడు. అంటే ఇక్కడ దానవులేమో అక్కడ ఆవిడ చేసే ఆ నాదానికి ఆ నృత్యానికి ఇంతమంది మళ్ళీ కోలాహలంగా చేస్తుంటే దానవులకి భయం వచ్చేసింది. భయానికి లోబడిపోయి ఉన్నారు. అయితే వాళ్ళకి అభయాన్ని ఇస్తూ శంఖచూడుడే అక్కడికి వచ్చి యుద్ధానికి పూనుకున్నాడు. కాళీ చిక్షేప వహ్నిం చ ప్రళయాగ్ని
నశికోపమం రాజా జగానతం శీఘ్రం వైష్ణవా అంకిత లీలయా. కాళీ ప్రళయాగ్నిలాగా, శిఖలాగా, శిఖ అంటే అది అగ్నికి చెలరేగినప్పుడు దాని పైన ఎలా ఉంటుంది అంటే అలాగా ఆగ్నేయాస్త్రాన్ని కాళీదేవి ప్రయోగించింది. అంత తేజస్సుతో కూడుకున్న అట్లాంటి అస్త్రాన్ని ప్రయోగించినప్పుడు శంఖచూడుడు మళ్ళీ తన వైష్ణవాస్త్రంతో ఆ ఆగ్నేయ అస్త్రాన్ని శాంతపరిచేశాడు. నారాయణస్త్రాం సాధీవి చిక్షేప తదుపర్యరం వృద్ధిం జగామ తచ్చస్త్రం దృష్ట్వా వామం చ దానవం. మళ్ళీ దేవి త్వరగానే ఆ శంఖచూడుడి మీద నారాయణాస్త్రాన్ని ప్రయోగం చేసింది. ఆ అస్త్రము ఆ దానవుల వైపు వెళుతూ వెళుతూ ఉండగా చూసిన వీళ్ళందరూ కూడా ప్రళయాగ్నిలాగా శిఖతో సమానమైన అస్త్రం వాళ్ళ మీదకు వస్తుంది. తం దృష్ట్వా శంఖచూడశ్చ ప్రళయాగ్నిశిఖోపమం పపాత దండవద్భూమౌ ప్రణామం పునః పునః. ఇక్కడ ప్రళయాగ్ని అంటే అది మనం భరించలేనిది. ఈ విధంగా అది అగ్నిశిఖలాగా ప్రజ్వలిస్తూ వాళ్ళ మీదకు వస్తుంటే వీళ్ళు ఇంక ఏమీ చేయలేక నారాయణాస్త్రం ప్రయోగించేసింది. అది ధ్వంసం చేసేస్తుంది. అందుకని వీళ్ళు దాన్ని చూసి దానికి మళ్ళీ భక్తి భావనతో వినమ్రతతో శరణు వేడుకున్నట్టుగా ఆ నారాయణాస్త్రాన్ని చూసి ఇక్కడ శంఖచూడుడు అక్కడున్న దానవులందరూ కూడా భూమి మీద పడిపోయి పదే పదే అస్త్రానికి నమస్కారాలు చేస్తున్నారు. అలా నమస్కారం చేస్తూ ఉంటే నివృత్తిం ప్రాప తచ్చస్త్రం దృష్ట్వా నమ్రచ దానవం బ్రహ్మాస్త్రమత సాధీవి చిక్షేప మంత్రపూర్వకం. దానవులు ఎప్పుడైతే ఆ నారాయణాస్త్రాన్ని ఇంతలాగా వినమ్రతతో అలా నమస్కారాలు చేసేసరికి ఆ అస్త్రము శాంతించేసింది. దాని తర్వాత దేవి మళ్ళీ మంత్రపూర్వకంగా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి వదిలేసింది. అది మంటలు కక్కుతూ వస్తున్న ఆ అస్త్రాన్ని చూసి మళ్ళీ ఆ దానవేశ్వరుడు శంఖచూడుడు భూమి మీద నిలబడి దానికి మళ్ళీ అలాగే వినమ్రతతో ప్రణామాలు చేశాడు. బ్రహ్మాస్త్రంతో ఎప్పుడైతే దానికి కూడా ఇలా వినమ్రతతో నమస్కారం చేసేసరికి తం దృష్ట్వా ప్రజ్వలంతం చ ప్రణమ్య భువి సంస్థితః బ్రహ్మాస్త్రేణ దానవేంద్రో వినిర్వారం చకారః. అంతలాగా దహించి వేస్తున్నట్టుగా వచ్చింది. భూమి మీద నిలబడి ఎప్పుడైతే దానవేంద్రు అంతలాగా దానికి నమస్కరించాడంటే రక్షించమని వేడుకున్నాడు. అత క్రుద్ధో దానవేంద్రో ధనురాకృష్య బ్రహ్మస చిక్షేప దివ్యానస్త్రాన్ని దేవ్యేవే మంత్రపూర్వకం. ఇలా మళ్ళీ ఈవిడ అస్త్రాలు వేస్తానే ఉంది. ఇంకా వాటిని ఎదుర్కొనగలిగిన అస్త్రం ఉన్నప్పుడు దాన్ని వినియోగిస్తున్నాడు, లేకపోతే మళ్ళీ భక్తిపూర్వకంగా శరణు వేడుకున్నట్టుగా ఆ అస్త్రాలకి ఇలా నమస్కారం చేస్తున్నాడు. అయితే ఇక్కడ మళ్ళీ క్రోధం వచ్చింది దానవేంద్రుడికి. అంటే రక్షణ కోసం వెంటనే నారాయణాస్త్రాన్ని బ్రహ్మాస్త్రాన్ని వేసేసింది ఆవిడ. దానికి మళ్ళీ నమస్కరించాడు. ఇంకా ఈవిడ ఇంకోటి ప్రయోగించే లోపల క్రోధంతో వేగంగా తన ధనుస్సుని పట్టుకున్నాడు. ఆ దేవి మీద మంత్రపూర్వకంగా దివ్యమైన అస్త్రాలన్నీ వదలటం మొదలుపెట్టాడు. అంటే కొంచెం విరామం తీసుకున్నందుకే యుద్ధం చేసేటప్పుడు చాలా సమయస్ఫూర్తితో ఉండాలి. అవతల వాళ్ళు ఏది ప్రయోగిస్తున్నారో దాన్ని గమనించుకుని దానికి తగ్గది వేస్తూ ఉండాలి. మళ్ళీ వాళ్ళకి అవకాశం లేకుండా వేస్తేనే విజయం వస్తుంది. అక్కడికి వెళ్ళాక ఎప్పుడుకో వేస్తాను ఏదో చేస్తానంటే ప్రాణాలు ఉండవు. మనల్ని నమ్ముకుని ఉన్న సేన కూడా మరణిస్తూ ఉంటుంది. ఆహారం సమరే చక్రే ప్రాసార్య ముఖమాయతం జగర్చ సట్టహాసం చ దానవ భయమాయయు. దేవి కూడా విశాలమైన ముఖాన్ని ఒక్కసారిగా అది మొహం అంత పెద్దగా తెరిచింది. ఆ సంగ్రామంలో సమస్త ఏ అయితే దివ్యాస్త్రాలు మంత్రాన్ని పెట్టి శస్త్రాలు అస్త్రాలు ఏవి ప్రయోగించినా సరే శంఖచూడుడు పెద్దగా నోరు తెరిచింది. అట్టహాసపూర్వకంగా గర్జిస్తూనే అవన్నీ భక్షించేసింది. ఆ దానవులందరికీ మళ్ళీ భయానికి గురయ్యేలాగా చేసింది. కాళ్యేహ చిక్షేపాశక్తిం చ శతయోజనమయాతాం దేవి దివ్యాస్త్రజాలేన శతఖండం చకారస. ఇలా అన్ని అట్టహాసపూర్వకంగా ఆవిడ అవలీలగా అలా భక్షించేస్తూ ఉంది. ఇంకా ఇలా కాదని వీళ్ళందరూ కలిసి శంఖచూడుడు వీళ్ళందరూ కూడా ఆ కాళీ చండిక మీద
అస్త్రాలు ప్రయోగించటానికి ఒక 100 యోజనాలు, ఒక యోజనం అంటేనే 13 కిలోమీటర్లు అంటారు. ఇలా అస్త్రాలు మింగేస్తుంది, పైగా వికటాట్టహాసాలు చేస్తుంది. అందుకుని దానవులందరూ కూడా ఒక 100 యోజనాల పొడవు గల శక్తితో కూడుకున్న అట్లాంటి అస్త్రాన్ని కాళిక మీద వినియోగించారు. అలా ఆవిడ మీద అంత దివ్యాస్త్రాన్ని, అంత శక్తితో ఒక 100 యోజనాలు అంత ఉన్నదాన్ని ఆవిడ మీద వేస్తే ఆ ఎంత యోజనాలు ఉందో చేశారో అన్ని ముక్కలుగా చేసి అక్కడ పాడేసింది ఆవిడ. సచ వైష్ణవామస్త్రం చ చిక్షేప చండికోపరి మాహేశ్వరేణ కాళీ చ వినిర్వారం చకారస ఏవం చిరతరం యుద్ధమన్యోన్యం సంబభూవః ప్రేక్షక అభవన్ సర్వే దేవాశ్చ దానవ అపి. అలాంటిది అస్త్రాన్ని కూడా అంటే ఎంత బలమైనదన్నా చాలా అవలీలగా నృత్యం చేస్తూ మధుపానం చేస్తూ ఈవిడ అలాగ ముక్కలు ముక్కలు చేసేస్తూనే ఉంది. ఇలా దేవతలకి కానీ దానవులకి కానీ అది అత్యంత భీకరంగానే ఉంది. కాకపోతే దేవతల ఒక పక్షంలో ఉంది కాబట్టి వీళ్ళకి కాస్త భయం లేదు. కానీ చూస్తున్న వాళ్ళందరికీ కూడా భయం కలిగేలాగా ఉంది. ఆ సమరాన్ని చూస్తున్న వాళ్ళు, అలా దర్శిస్తూ ఉన్నవాళ్ళు, ఇరువైపు సేన కూడా ఆ శక్తి ఆయుధం అంత భారీది, అంత గొప్పది ప్రయోగిస్తే అక్కడ యుద్ధం జరుగుతున్నంతసేపు వీళ్ళందరూ ఆ యుద్ధ భూమిలో ఉండి చూస్తున్నారు. ఈవిడ అత్యంత కోపావేశానికి లోనై చాలా వేగంగా మళ్ళీ మహేశ్వరాస్త్రాన్ని ప్రయోగించింది. ఈ మహేశ్వర అస్త్రాన్ని ఎప్పుడైతే దేవి ప్రయోగించిందో, ఈ మహేశ్వర అస్త్రంతో అక్కడ మళ్ళీ ఆ వైష్ణవాస్త్రాన్ని మళ్ళీ ప్రయోగించాడు. ఆ మహేశ్వరాస్త్రం మళ్ళీ ప్రయోజనం అంటే దేనికి ప్రయోగించిందో శంఖచూడిని చంపటానికి అది నిష్ఫలమైపోయింది. ఇలా చాలా కాలం వరకు యుద్ధం జరుగుతూనే ఉంది. ఆ ఇద్దరి మధ్య జరిగే ఈ యుద్ధాన్ని చూస్తున్నట్టు దేవతలకి కానీ దానవులకి కానీ వీళ్ళు చూస్తూనే ఉండిపోయారు. ఆ భయానికి లోనవుతున్నారు. ఏమవుతుందన్నది ఎవరికీ అర్థం కావట్లేదు. ఆ యుద్ధం మాత్రం తీవ్ర స్థితిలో కొనసాగుతూనే ఉంది. అత క్రుద్ధ మహాదేవి కాళీ కాలసమారణే జగ్రాహ మంత్రపూతం చాశరం పశుపతం వృషా. ఈవిడ ఇంకా చేసి 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 చాలా కోపానికి లోనైంది. వెంటనే అక్కడ కోపంగా తీవ్రంగా పాశుపత అస్త్రాన్ని ప్రయోగించేసింది కాళి. क्षेप्ता पूर्वा तन्निषेधन्तु वाग्भवो शरीरिणी नाक्षिपास्त्रमिदं देवी शङ्खचूडाय वैरुषा मृत्युः पाशुपतास्त्रास्त्यामेघादपि च चण्डिके शङ्खचूडस्य वीरस्योपायमन्यं विचार्यया. అంటే ఆ శంఖచూడుని చంపాలని ఇంతలాగి ఈవిడ వేసినప్పటికీ కూడా అక్కడ శంఖచూడుడికి మరణం అన్నది దానితో లేదు. ఆ పాశుపతి అస్త్రాన్ని అది దాన్ని ఎలా అంటే ఏ అస్త్రాన్ని వినియోగించినా సరే అది ఆపేసేయి అంటే పాశుపతి అస్త్రాన్ని వెయ్యటానికి ఇప్పుడు చాలా వీరావేశంగా చూసుకుంది. వెంటనే ఆకాశవాణి రూపంలో ఆవిడకి వినిపించింది. ఈ అస్త్రాన్ని ప్రయోగించినా సరే శంఖచూడుడికి మృతి లేదు, వరప్రభావం వల్ల ఇతడ అవధ్యుడు. అందుకని ఇంకో మార్గం ఏదన్నా ఉంటే అది చూడాలి. అస్త్రాల ద్వారా శంఖచూడు మరణించడు అంటే చాలా దివ్యమైన అస్త్రం. దీనివల్ల అవతలవాడి మీద వరప్రభావంతో దీనికి ప్రయోజనం అన్నది నిష్ఫలమైపోతుంది. అందుకని దాన్ని ప్రయోగించకు అని ఆకాశవాణి వినిపించింది. మృత్యు అన్నది శంఖచూడుడికి వరప్రభావం వల్ల మృత్యు దీనితో అవ్వదు. అందుకని వేరే ఉపాయాలు ఆలోచించు చండి అని అమోఘమైన పాశుపత అస్త్రాన్ని మాత్రం విరమించుకో అని. ఇత్యాకార్య భద్రకాళి నచిక్షేప తదస్త్రకం శతలక్షం దానవానం జగాస లీలయా శుధా. అది వెనక్కి తీసుకోమంటమే కాకుండా ఇంకా అక్కడ ప్రతాపవంతులైన చాలామంది ఈ దానవులందరూ కూడా అక్కడ యుద్ధ భూమిలో ఉన్నారు. కొంత లక్షల మంది ఉన్నారు. అందుకని ఆ అస్త్రాన్ని వినియోగించకుండా భద్రకాళి అక్కడ ఉన్న లీలాపూర్వకంగా ఉన్న 100 లక్షల మందిని దానవుల్ని భక్షించేసింది. అంతుం జగామ వేగేన శంఖచూడం భయంకరి దివ్యాస్త్రేణ చ రౌద్రేణ వారయామాస దానవ. ఎప్పుడైతే ఈవిడ దాన్ని తినేసిందో
అంతమందిని ఒక్కసారిగా, అంటే ఎంత పెద్ద నోరు అంటే అవలీలగా, అందుకే ప్రళయం వచ్చినట్టుగా వీర అట్టహాసం చేస్తుంది. అది మొత్తం ఒక్కసారిగా అంతమందిని, లక్షల్లో ఉన్న వాళ్ళని భక్షించేసింది భద్రకాళి. శంఖచూడుడికి మళ్ళీ కోపం వచ్చేసింది. ఆ భయంకరమైన ఆవిడ అలా భక్షిస్తూ ఉంటే శంఖచూడుడు ఇంకా వెంటనే శంఖచూడుని కూడా తినటానికి శంఖచూడు వైపు చాలా వేగంగా వెళ్ళిపోయింది. వెంటనే దానవుడు తన దివ్యమైన రతనాలతో కూడుకున్న ఆ రథం మీద ఎక్కి కూర్చున్నాడు. వెంటనే తన ధనుస్సుని చేతబట్టాడు. అతాక్రుద్ధో దానవేంద్ర ఖడ్గం చిక్షేప సత్వరం గ్రీష్మ సూర్యోపమం తీక్షణ దారమత్యంత భీకరం. శంఖచూడుడేమో రౌద్రస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ దాన్ని భక్షించేసింది. అంటే ఏ అస్త్రాన్ని ప్రయోగిస్తే ఆ అస్త్రాన్ని అవలీలగా ఆవిడ భక్షించేస్తుంది. మళ్ళీ ఖడ్గంతో దాడి చేయడానికి ఖడ్గాన్ని వేశాడు. ఆ ఖడ్గాన్ని మళ్ళీ 100 ముక్కలు చేసేసింది కాళీదేవి. అంటే ఏది ప్రయోగించినా సరే దాని ఎటువంటి ప్రయోజనం కలగకుండానే దాన్ని ధ్వంసం చేసేస్తుంది. అందుకని ఇట్లా అత్యంత భీకరంగా జరుగుతుంది ఆ యుద్ధము. సకాలీతం సమలోక్యాంతం ప్రజ్వలింతం వృషా ప్రసార్య ముఖమాహారం చక్రే తస్య చ ప్రశ్యతః. ఆ ఉజ్వలిస్తున్న ఖడ్గమైనా సరే, ఏ అస్త్రమైనా సరే రోషపూర్వకంగా అది ఎంతలాగా ప్రయోగించినా సరే దాని ఫలితం అన్నది లేకుండా ఆ ముఖాన్ని పెద్దగా చేస్తుంది. వాళ్ళు చూస్తూ ఉండగానే అది భక్షించేస్తుంది కాళీదేవి. దివ్యానస్త్రాణి చాన్యాని చిచ్ఛేద దానవేశ్వరః ప్రాప్తాని పూర్వతశ్చక్రే శతఖడ్గాని తాని చ. ఇలా చాలా దివ్యమైన అస్త్రాలు ప్రయోగిస్తూనే ఉన్నాడు శంఖచూడుడు. కానీ భగవతి అవన్నీ అస్త్రాలని ఎలా అస్త్రశస్త్రాలు మంత్రించి చేసినా, ఎలా చేసినా సరే, ఖడ్గాలు ఏవి చేసినా అన్నీ ముక్కలు చేసేస్తుంది, భక్షించేస్తుంది. అవలీలగా అవన్నీ ధ్వంసం అయిపోతూ ఉన్నాయి. దీంతో శివమహాపురాణం రుద్ర సంహిత యుద్ధకాండలో 38 చాప్టర్లో 23 శ్లోకాలు సంపూర్ణం.